ఫ్రెండ్స్ తెలుగులో ఒక సామెత ఉంది. లేవలేని మొగుడు లేచిపోయిన పెళ్ళామని. దీనికి కరెక్ట్ సూటబుల్ క్యాండిడేట్ ఎవరంటే ఈ షాహిద్ అఫ్రిది గాడు. ఈ షాహిద్ అఫ్రిది గాడు ప్రతిసారి ఏం చేస్తారంటే ఈ పాకిస్తాన్‌లో ఉన్న జనాలని ఎమోషనల్‌గా వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సింపతి గెయిన్ చేసుకోవడానికి ప్రతిసారి ఏం చేస్తాడు, ఇండియాలో ఉన్న ప్లేయర్‌ల మీద ఏదో కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ పాస్ చేసుకుంటూ అక్కడున్న వాళ్ళ సింపతి గెయిన్ చేసుకుంటూ వాడు బతికేస్తుంటాడన్నట్టు. అయితే ఈ వైభవ్ సూర్యవంశి ఆట చూసి ఆడేమని కామెంట్ చేశాడనంటే, వైభవ్ సూర్యవంశి ఆట చాలా టీనేజ్ అంటే చాలా తక్కువ ఏజ్‌లో ఉన్నది. అలాంటి క్రికెటర్‌ని ఇంటర్నేషనల్ టీమ్స్‌లలో ఆడనీయకూడదు. ముందే పాకిస్తాన్ బౌలర్‌లు చాలా ప్రమాదకరమైన వాళ్ళట. పాకిస్తాన్ బౌలర్స్ వేసే బౌల్స్ అనేది చాలా ప్రమాదకరంగా వస్తాయట. అయి తలుగుతేనట పాకిస్తాన్ ప్లేయర్‌నే కాదు పాకిస్తాన్‌ని కూడా తప్పుపడతారట. దానికోసం వైభవ్ సూర్యవంశిని పాకిస్తాన్‌తోని ఆడనిచ్చకుండా కాస్త ఇంట్లోనే కూర్చుండబెడితే బెటర్ అన్నట్టు కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి ఏందంటే ఈ బుడ్డోని బ్యాటింగ్ చూసి వాళ్ళకు మొదటి నుంచే పడుతుంది కావచ్చు. ఎందుకంటే ముందు నుంచే ఇండియా అంటే వాళ్ళకు ఇది రైట్. వాళ్ళు మనతోని గెలవక సంవత్సరాలు అయితుంది. ఇప్పుడు వచ్చేసి ఈ వైభవ్ సూర్యవంశిని చూస్తే వీళ్ళు ముందే ఇది ఓపిస్తార్రా భయ్! వీడొత్తే మనకి ఇదే పడతదని చెప్పి వీడు ముందే గెస్ చేసి ఏం చేసిండంటే, ఈ టాపిక్‌ని కూడా వానికి అనుకూలంగా కన్వర్ట్ చేసి స్టేట్మెంట్ పాస్ చేసిండు చూడండి వాడు. వైభవ్ సూర్యవంశిని చూస్తే ఒక్కొక్కడిని నిద్ర పడతలేదు కావచ్చు నాకు తెలిసి వాడు కొట్టే షాట్‌లకి. నాకు తెలిసి బుడ్డోడు మాత్రం పాకిస్తానోళ్ళకు ఒక మ్యాచ్ ఆడకముందే సుక్కలు చూపెడతాడు.